Hi friends, welcome to Winnie Vlogs. Today is very special day, Ganesh Chaturthi. First of all, wishing you all a very happy Ganesh Chaturthi. ఫెస్టివల్ అంటే డివోషన్తో పాటు ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు మన అక్క వాళ్ళ ఇంట్లో జరిగిన గణపతి ప్రతిష్టని మీకు చూపిస్తాను. డెకరేషన్ వర్క్ స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్లో జై శ్రీరామ్ అనే క్లాత్ సెట్ చేసి రెడ్ బ్యాక్ డ్రాప్లో వైట్ లెటర్స్తో చాలా డివోషనల్గా కనిపిస్తుంది. పీట సెట్ చేసి అప్పుడే తీసుకొచ్చిన ఫ్రెష్ బనానా లీఫ్ని చాలా నీట్గా అరేంజ్ చేసింది. అలాగే గణేషునికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయ మక్కబుట్ట అరేంజ్ చేసింది. అక్కతో పాటు మన పండు ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ చేశారు. చాలా కలర్ఫుల్గా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. గణపతి ముందు లోటస్ పెట్టడం మాత్రం చాలా హైలైట్. శాస్త్రాల్లో చెప్పారు, లోటస్ ఈస్ గాడెసెస్ లక్ష్మీస్ ఫేవరెట్ ఫ్లవర్. గణపతితో కలిసి లక్ష్మీదేవి కూడా ప్రాస్పరిటీ, ధనం, ఐశ్వర్యం ఇస్తుంది అని బిలీఫ్. అందుకే మనం లోటస్ పెట్టడం అంటే ఒక ప్రాస్పరిటీ సింబల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇంకా లోటస్ గణపతి దగ్గర చాలా సింబలైజ్డ్ మూమెంట్ ఆఫ్ ది డే. మన పండు అండ్ చిన్ను కలిసి ఐడల్ని ఓపెన్ చేశారు. ఆ చిన్న చిన్న హ్యాండ్స్తో ఎకో ఫ్రెండ్లీ గణపతిని కేర్ఫుల్లీ అన్రాప్ చేస్తున్న సీన్ చూస్తే మనకి హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. దేవుడిని ఇంట్లో పిలవడం అంటే ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది మన అల్లుట్లతో స్టార్ట్ అవ్వడం చాలా స్పెషల్. ఐడల్ని ఓపెన్ చేస్తున్న ఆ క్షణంలో వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్, మనకి చాలా ఎమోషన్. గణపతిని అన్రాప్ చేసిన వెంటనే ఇంట్లో ఒక డివైన్ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయింది. ఐడల్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ రిచువల్ స్టార్ట్ చేసింది అక్క. గణపతికి బొట్టు పెట్టడం, ఆ కుంకుమ బొట్టు పెట్టడం సింపుల్గా కనిపించినా కానీ అది చాలా డీప్ మీనింగ్ కలిగింది. బొట్టు అంటే డివోషన్కి ముద్ర. మన హృదయంలో గణపతికి త్రించుకున్నామని ఒక సంకేతం. అక్క బొట్టు పెట్టిన క్షణంలో ఆయన చుట్టూ ఔరా ఇంకా బ్రైట్గా కనిపించింది. ఐడల్కి లైఫ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత పండు, చిన్ను అండ్ అక్క కలిసి దేవుడిని పీట పైన కూర్చోబెట్టారు. ఇంట్లో ఉమెన్ ఫస్ట్ టచ్తో పూజ స్టార్ట్ అవ్వడం వల్లనే పూజ అట్మాస్ఫియర్ చాలా పావనంగా, మంచి పీస్ఫుల్గా మారింది. బొట్టు అయ్యాక నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసింది అక్క. గణపతికి మాలలు అండ్ ఫ్లవర్స్ అలంకారం. ఫ్రెష్ హైబిస్కస్తో తమలపాకులతో గణపతి చుట్టూ అలంకారం చేసింది. ఈ ఫ్లవర్స్ ఫ్రాగ్రెన్స్ వల్లనే ఇంట్లో చుట్టూ డివోషనల్ వైబ్స్ స్ప్రెడ్ అయ్యాయి. గణపతి ముందు ప్రసాదంకి కూడా నీట్గా అరేంజ్ చేసింది. పులిహోర, స్వీట్, పొంగలి, ఫ్రూట్స్, కోకోనట్, జాగరీ, ఉండ్రాళ్ళు అన్ని ఐటమ్స్ ఒక వెరైటీలో రెడీ చేసి దేవుడికి సమర్పించడం స్టార్ట్ చేసింది. ఆ మూమెంట్లో పండు, చిన్ను ఫ్లవర్స్ పాస్ చేస్తూ హెల్ప్ చేయడం క్యూట్గా అనిపించింది. ఫ్యామిలీ అందరం కలిసి పూజకి ప్రిపేర్ అవ్వడం ఒక గ్రేట్ ఫీలింగ్. గణపతి ఐడల్ చుట్టూ మాలలు, ముందు ప్రసాదం బౌల్స్, పక్కన దీపం వెలుగు చాలా డివైన్గా, చాలా కలర్ఫుల్గా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. అలంకరణ, ప్రసాదం అన్నీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసింది అక్క. దీపం వెలిగించి గణపతికి సమర్పించింది. ఆ దీపం వెలుగు ఇంట్లో స్ప్రెడ్ అవ్వగానే పూజ అట్మాస్ఫియర్ ఇంకా అందంగా, శుభ్రంగా మారింది. దీపం అంటే లైట్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత పండు, చిన్ను కలిసి ఒక చిన్న భజన స్టార్ట్ చేశారు. క్లాప్స్తో, స్మాల్ భక్తి సాంగ్స్తో, చిన్న వాయిస్తో చేసిన ఆ భజన చూస్తే గణపతి అయిన స్మైల్ చేస్తున్నట్టు అనిపించింది. అక్క, పండు, చిన్ను ఫ్యామిలీ అందరం కలిసి భజన చేసిన ఆ సీన్తో పూజని కంప్లీట్ పర్ఫెక్ట్గా ఎండింగ్ వచ్చింది. దేవుడి బ్లెస్సింగ్స్తో మన హృదయాలు లైట్ అయిన ఫీలింగ్ వచ్చింది. చాలా సోల్ఫుల్గా పూజ కంప్లీట్ అయ్యింది. ఇలా మా అక్క వాళ్ళ ఇంట్లో గణపతి ప్రతిష్ట పూజ చాలా డివోషన్తో, ఫ్యామిలీ బాండింగ్తో కంప్లీట్ అయ్యింది. మన పండు, చిన్నుతో కలిసి చేసిన ఈ చిన్న భజనతో పూజకి పర్ఫెక్ట్ క్లైమాక్స్ వచ్చింది. ఈ ఒకేషన్లో మన విన్ను వ్లాగ్స్ ఫ్యామిలీ నుండి అందరికీ కూడా ఒక హార్ట్ఫుల్ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ గణపతి తన బ్లెస్సింగ్స్తో మన ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ధనం, విద్య, విజయాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా ఇలాంటి మంచి డివోషనల్ ట్రావెల్, ఫ్యామిలీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి మీకు షేర్ చేస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్ను వ్లాగ్స్. జై బోలో గణేష్ మహారాజ్కి.